హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రాధా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నాకైతే ఈరోజు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంది. సో దట్ నేను రెడీ అయ్యి దానికోసమని వెళ్తున్నాను. దాని తర్వాత నాకు 2కి ఎగ్జామ్ అయిపోతుంది. 3:30కి అక్కడ నుంచి నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, గచ్చిబౌలి వెళ్ళాలి. ఎగ్జామ్ రాసేది నేను ఎల్బీ నగర్. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత. హైదరాబాద్ అంటేనే మెయిన్ ఇప్పటి ట్రాఫిక్. ఆల్మోస్ట్ 35 మినిట్స్ ఈ ట్రాఫిక్లోనే జామ్ అయిపోయాను. నాకు తెలిసి ఎగ్జామ్ పోయింది, నేను ఇన్ టైంకి వెళ్ళిపోను అని అనుకుంటూనే ఉన్నా. అసలు సెకండ్కి వెళ్ళడం బ్రేక్, సెకండ్కి బ్రేక్, అట్లా ఆల్మోస్ట్ 15 మినిట్స్ నడిచింది అక్కడ నుంచి అక్కడికి. దానికి బెటర్ నేను నడిచి వెళ్తే కొంచెం ముందే ఉంది, బట్ గ్యాప్ కూడా లేదు, నడిచే గ్యాప్ కూడా. ఎందుకంటే అంతమంది ఎగ్జామ్ రాస్తారు. లిటరల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఎగ్జామ్ రాస్తారని. నేను మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది. ఎగ్జామ్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ నేను అక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడ నుంచి మెట్రో నుంచి అమీర్పేటలో మళ్ళీ ఇంకొక ట్రైన్ చేంజ్ అనిపించింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత నేను ఫస్ట్ టైం మెట్రో ఎక్కాను. ఎట్లయినా మెట్రో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా, మనం పైనుంచి అంతా వ్యూ చూడొచ్చు. అమీర్పేట దిగి మళ్ళీ అక్కడ నుంచి రాయదుర్గ్ దిగి రాయదుర్గ్ నుంచి గచ్చిబౌలి. అక్కడ నుంచి నాకు వేరే అపాయింట్మెంట్ ఉందని చెప్పాను కదా, నేను అక్కడ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఈ జర్నీ మొత్తం ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఎంత టైం అయిందో అంత టైం అయిపోయింది.